తనుజ ఫ్యాన్స్ అందరూ దివ్య నిఖితాను పాతాళంలోకి దక్కినారు. మామూలుగా కాదు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బిగ్ బాస్ లో ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందా అంటే అది ఒక్క తనుజకు మాత్రమే ఉంది. తనుజ లాస్ట్ టైము దివ్య నిఖితాతో కొట్లాట పెట్టుకుంది కదా, ఆ కొట్లాటలో జనాలందరికీ ఒకటే అనిపించింది. ఒకటి, దివ్య నిఖిత కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది. రెండు, ఆమె కొట్లాట పెట్టుకుంది తనుజాతో అండ్ ఆమె కొట్లాట పెట్టుకొని మోసం చేసింది పవన్ కళ్యాణ్తో. పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ఎవ్వరికి లేనంత మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అండ్ తనుజ గురించి చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న వాళ్ళల్లో అందరికంటే ఎక్కువ ఓట్లు ఎవరికైనా పడుతున్నాయా అన్అఫీషియల్గా కానీ అఫీషియల్గా కానీ అంటే అది ఒక్క తనుజాకే అని మనం చెప్పవచ్చు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగిన ఓటింగ్లో, అన్అఫీషియల్ ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. భరిణి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో మాత్రం తనుజ ఉన్నారు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు అని. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? పవన్ కళ్యాణ్కు ఓటేసే వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్కు ఓటేస్తున్నారు? పవన్ కళ్యాణ్లో ఏమి ఆట నచ్చిందని మీకు అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఈ రోజు మాత్రం తనుజ వర్సెస్ పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన వార్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్గానే అనిపించింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూపాడు అని అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ టాప్ 1లో ఉంటాడా, లేకుంటే తనుజ టాప్ 1లో ఉంటుందా, లేకుంటే భరిణి టాప్ 1లో ఉంటారా? మీకేమనిపిస్తుంది? ఓటింగ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి? మీరు ఎవరికి ఓటేశారో కింద కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ అనుకున్నారంటే, మళ్ళీ చెప్తున్నాను, తనుజ ఫ్యాన్స్ అనుకున్నారంటే ఎవరినైనా పాతాళానికి తొక్కుతారనేది ఈరోజు నిజంగానే రుజువైంది. ఎందుకంటే దివ్య నిఖిత, భరిణి అండ్ తనుజ మధ్యలో జరుగుతున్న ఏదైతే ఈ బాంధవ్యాల కొట్లాట ఏదైతే ఉందో ఆ కొట్లాటల గురించి కొందరికి చూడడానికి మంచిగా అనిపించింది, కొందరికి చిరాకు అనిపించింది. దివ్య నిఖిత ఓవర్ యాక్షన్ చేసింది అని కొందరు అన్నారు. దివ్య నిఖిత ఆట ఏదైతే ఉందో అది మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. ఒక కామనర్గా వైల్డ్ కార్డ్లో 3వ వారము ఆమె వచ్చి ఇంత బీభత్సంగా ఆడడం అనేది నిజంగా ఆమెను ఒప్పుకోవాలని చాలామంది మాట్లాడుతున్నారు. మీకు ఎవరి ఆట నచ్చింది? తనుజ ఆట నచ్చిందా, లేకుంటే దివ్య నిఖిత ఆట నచ్చిందా? కామెంట్ చేయండి. తనుజను హేట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, కానీ అంతకంటే తనుజను ఫాలో చేసే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నారు. మామూలుగా కాదు. తనుజాకి ఎందుకు అంత సపోర్ట్ అంటే ఎక్కడ చూసినా తనుజానే కనిపిస్తుంది. ఎవడైనా గేమ్లలో గెలిచినా తనుజానే ఏడ్చి ఆమె వైపు మొత్తం కెమెరాలు తిప్పుకుంటుంది. ఏం చేసినా తనుజ కొంచెం స్పెషల్గా కనపడుతుంది. దానికి సంబంధించిన రీజన్ గురించి మీరేమనుకున్నారు? బిందు మాధవి తర్వాత ఇప్పుడు మరొకసారి తనుజ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? ఈ వారం ఓటింగ్ లిస్ట్ చూస్తే మీ మైండ్ మాత్రం బ్లాక్ అయిపోతుంది. ఫస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్కు ఓటేశారా లేదా? ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకపోతే మీరు ఎవరికి ఓటేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్లేస్లో భరిణి. చూడండి ఇక్కడ మొత్తం సైడ్కు నేను ఈ రోజుకు సంబంధించిన అన్అఫీషియల్ ఓటింగ్, ఒక్కొక్క చోట ఒక్కొక్క అన్అఫీషియల్ ఓటింగ్ ఉంటుంది. మీరు ఒక దాంట్లో ఒకరు మంచిగా అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, ఒక దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉంటారు. నేను చూసిన దాంట్లో అన్అఫీషియల్ ఓటింగ్ ఏదైతే ఉందో నేను చూసిన దాంట్లో ఇక్కడ చూడండి ఈ సైడ్కు పెడుతున్నాను. దీంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉన్నారు. మామ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ విజృంభణ మీరు చూసినారని అనిపిస్తుంది. ఈసారి విన్నర్ అయ్యే క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంతవరకు తనుజ వర్సెస్ ఇమాన్యుల్ అని అనుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం తనుజ వర్సెస్ పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశాలు చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇద్దరు ఒకవేళ టాప్ లేకపోతే 1-2లో ఉంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో చూద్దాము. ఎందుకంటే ఫ్యాన్ వార్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ వర్సెస్ తనుజ మధ్య. పవన్ కళ్యాణ్కు కొంచెం తక్కువ ఫ్యాన్స్ ఉన్నప్పటికీ బలమైన ఫ్యాన్స్ ఉన్నారు. అంటే స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ ఏం చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా పవన్ కళ్యాణ్కే ఓటేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ తనుజ సైడ్కి వచ్చేసరికి కొన్నిసార్లు తనుజ ఆట నచ్చక, ఎందుకంటే ఎక్కువ ఏడవడం కానీ, ఎక్కువ బాధపడడం కానీ, అందరితో కొన్నిసార్లు అనవసరంగా కొట్లాటలు పెట్టుకోవడం కానీ, ఇది చూసి కొందరు స్ప్లిట్ అవుతున్నారు. అంటే వేరే వాళ్ళకు కూడా ఓట్లు వేయడం జరుగుతుంది. కానీ తనుజ ఫ్యాన్స్ ఒక్కసారి ఏదన్నా అనుకున్నారంటే దివ్య నిఖితను తొక్కాలనుకున్నారు. ఈరోజు చూడండి 3వ ప్లేస్లో ఉంది దివ్య నిఖిత. 0.5% కూడా ఆమెకు అదే ఓటింగ్లో డిఫరెన్స్ లేదు. లాస్ట్లో నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ కంటే పైన డెమోన్ పవన్ ఉన్నాడు, డెమోన్ పవన్ కంటే పైన దివ్య నిఖిత ఉంది, దివ్య నిఖిత కంటే పైన సుమన్ శెట్టి ఉన్నాడు, సుమన్ శెట్టి కంటే పైన సంజన గారు ఉన్నారు, సంజన గారి కంటే పైన తెలుసు కదా రీతు ఉంది, రీతు కంటే పైన ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గౌరవ్ ఉన్నాడు, గౌరవ్ కంటే పైన అందరూ మనం మాట్లాడుకునే తనుజ ఉంది, తనుజ కంటే పైన
బర్నీ ఉన్నాడు, బర్నీ కంటే పైన నంబర్ 1 లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు ఎవరికి ఓటేశారు? అసలుకు మీరు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో ఉంటారని? అసలుకి ఈ విధంగా ఉంటుంది ఓటింగ్ అని మీకు అనిపించిందా? దివ్య నిఖిత ఈ వారం ఎలిమినేట్ అవుతుందని మీకు అనిపిస్తుందా లేదా? నేను పెట్టిన పోల్ అయితే మాత్రం దివ్య నిఖితకు 50% ఓట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కు ఓటింగ్ వల్లేదు అండ్ తనుజాకు ఓటింగ్ వల్లేదు. దివ్య నిఖితకు మాత్రం 50%. దాంట్లో పవన్ కళ్యాణ్కు 27% పడితే తనుజాకు మాత్రం 23% ఓటింగ్ పడింది. 50% దివ్య నిఖితకు ఓట్లు పడ్డం అనేది అసలుకు మైండ్ బ్లోయింగ్. తనుజా ఫ్యాన్స్ అనుకుంటే ఎంతమంది అయితే వాళ్ళు అనుకున్నారో, ఎంతమంది అయితే తనుజాకు అగేనెస్ట్గా ఇంతవరకు కొట్లాడినారో వాళ్ళందరినీ నిజంగా ఆ తనుజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఎలిమినేట్ చేసినారు. ఈసారి దివ్య నిఖిత ఎలిమినేట్ అవుతుందా? తనుజా ఫ్యాన్స్ ఆమెను ఎలిమినేట్ చేయబోతున్నారా? అసలుకు ఆమెకు ఎందుకు అంత నెగిటివిటీ పెరిగిందంటే, ఎస్, దివ్య నిఖిత కొంచెం అటు ఇటు మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట్లాడిన మాట మీద ఆమెకు నిలకడ లేదు. ఎందుకంటే బర్నీ గారితో ఒక మాట మాట్లాడుతుంది, నామినేషన్స్లో ఇంకొక మాట మాట్లాడుతుంది, రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది. బర్నీ గారి విషయంలో కూడా నిజంగా చాలా పాపం అనిపించింది. లాస్ట్ టైం ఆయనకు ఇడిపించుకోవాలనో తెలియదు, ఆమెను డిఫెండ్ చేయాలనో తెలియదు, ఆమెకు సపోర్ట్ చేయాలనో అర్థం కాకుండా ఉంది బర్నీ గారికి. ఎందుకంటే జనాలందరూ బంధాల వల్లనే నువ్వు బయట పోయినావు, లోపలికి వచ్చినాక కూడా బంధాలు అన్నారు. ఈయన చూస్తే వాళ్ళను వదలలేకున్నారు. కాళ్ళకు చుట్టుకున్న పాము కరవక మానదు ఏదైతే సామెత ఉందో అది 100కు 100% ఆయన విషయంలో కరెక్ట్ అయితే అయింది. ఇంకా పక్క అయింది. ఆల్రెడీ ఒకసారి ఆయనను కుట్టినారు, వీళ్ళిద్దరు కలిసి బయటకు పోయినాడు. మళ్ళీ సావుబతుకులలో నుంచి లోపలికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా ఆయనను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని అనిపించింది. ఆయన బాంధవ్యాల నుంచి బయటకు వస్తే మాత్రం బర్నీ గారు నిజంగా టాప్ 5లో ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. దివ్య నిఖిత ఈ వారం ఎలిమినేట్ అయ్యే క్యాండిడేటా? ఎందుకంటే మంచిగా ఫైట్ చేస్తుందబ్బా. నిన్న రీతుతో కూడా నేను మ్యాన్పులేట్ చేస్తే మీరు మ్యాన్పులేట్ అవుతారా? నువ్వు నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానని రీతు అంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానని దివ్య నిఖిత అనడం నిజంగానే సూపర్ అనిపించింది, మామూలుగా కాదు. దివ్య నిఖిత సూటిగా కొట్టింది రీతుకు కనీసం మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేశానంటే నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేశాననింది. ఈ ప్రవర్తన ఏదైతే ఉందో దివ్య నిఖిత కాడ నిజంగా అది మాత్రం చాలా చాలా బెస్ట్గా అని అనిపించింది. అది కొన్నిసార్లు పాజిటివ్ ఉంది, కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. అది మాత్రం కరెక్టే. ఎందుకంటే ఇవి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పౌరుషంగా మాట్లాడుతుంది, ఒకరిని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుందని జనాలకు అనిపిస్తుంది. కాబట్టి అదొక్కటే నెగిటివిటీ. కానీ దివ్య నిఖిత కూడా కంటెంట్ ఇస్తుంది. తెలుసో తెలియకనో కావాలనో చెయ్యాలనో ఆమె మాత్రం కంటెంట్ 100కు 100% ఇస్తుందని అనిపించింది. కంటెంట్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అంటే మోస్ట్లీ ఎలిమినేట్ గారు. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ జనాలు చూస్తారు. ఒకవేళ వాళ్ళ ఆట ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్కైనా వాళ్లకు ఓటేస్తారు అనేది బిగ్ బాస్ చరిత్రలో ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ 1 విన్నర్ మీకు తెలిసే ఉంటుంది, శివబాలాజీ. 2 కౌశల్, 3 రాహుల్ చిప్లగంజి, 4 అభిజిత్, 5 విజయ్ సన్ని, 6 రేవంత్, 7 పల్లవి ప్రశాంత్, 8 నిఖిల్. వీళ్ళందరూ ఒకానొక సమయంలో నిజంగా అటు ఇటుగా ఉన్న వాళ్ళే. అంటే 100కు 100% ఇచ్చిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఇంతవరకు విన్నర్ కావడం జరిగింది. ఈసారి కూడా విన్నర్ అయ్యే వాళ్ళు ఇలాగనే ఉంటారా? లేకపోతే జనాలు వన్ సైడ్గా తనుజాను విన్ చేయాలని అనుకుంటున్నారా? లాస్ట్ వారం నేను బిగ్ బాస్ జూని పోయినాను కదా, ఆదివారము. పవన్ కళ్యాణ్కు ఉన్నంత హ్యూజ్ ఫాలోయింగ్ ఫస్ట్ టైం చూసి నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్కు ఉన్నంత హ్యూజ్ ఫాలోయింగ్ నిజంగా ఎవరికి లేదు. ఆట పరంగా చూసినా కానీ పవన్ కళ్యాణ్ కొంచెం కొద్దో గొప్ప అట్టున్నాడు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ వర్సెస్ తనుజ మధ్య జరిగిన కొట్లాట ఏదైతే ఉందో సూపర్గానే ఉంది, మామూలుగా కాదు. మీకేమనిపించింది ఈ ఫ్యాన్స్ వార్ చూసి? తనుజ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా లేకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? కామెంట్ చేయండి. మీరు తనుజ ఫ్యాన్స్ అయితే మీరు కామెంట్ చేయండి, అండ్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మీరు కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? దివ్య నిఖితకు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దివ్య నిఖితను కొంచెము మంచిగా చూస్తాడు. ఆమె లాస్ట్ టైంలో తప్పు చేసింది తెలుసు కదా, లాస్ట్ అదే సీక్రెట్ టాస్క్లో ఆమె తప్పు చేసి, కెప్టెన్సీ టాస్క్లో ఆమె తప్పు చేసి పవన్ కళ్యాణ్ కావాలని వాంటెడ్గా కూడా ఆమె ఎలిమినేట్ చేసిన. బట్ స్టిల్
పవన్ కళ్యాణ్ ఆమెను జెన్యున్గానే మాట్లాడినారు. నో ప్రాబ్లం సార్, నేను ఎవరిని నమ్మను, కానీ దివ్య నిఖిత అట్లా చేస్తుందని అనుకోలేదు, అది పార్ట్ ఆఫ్ గేమ్ అని లైవ్లో కూర్చున్న మాకే కొంచెం వైబ్రేషన్స్ అసలు గూస్ బంప్స్ లాగా అనిపించినాయి. అంత మెచ్యూర్గా మాట్లాడినారు. కానీ దివ్య నిఖితను ఎలిమినేట్ చేయాలని తనుజ ఫ్యాన్స్ అనుకున్నారు. అందుకే నిఖిల్ నాయర్కు, డెమోన్ పవన్కు ఓట్లేస్తున్నారు. వాళ్ళిద్దరికి ఓట్లేస్తే ఆటోమేటిక్గా దివ్య నిఖిత కిందికి వస్తుంది. దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్కు సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం జరుగుతుంది. బిగ్ బాస్కు నేను లైవ్ ఆడియన్గా ఏ విధంగా వెళ్ళానో, లాస్ట్ వీక్ నేను వెళ్ళాను కదా, ఏ విధంగా వెళ్ళాను అనేది ఒక వీడియో ఉంది, ప్లీజ్ చూసేయండి. అండ్ మీరు ఎవరికి ఓటేశారో అండ్ మీరు ఎవరు ఈ ఫ్యాన్ వార్లో విన్ అవుతారా అని అనుకున్నారో కామెంట్ చేయండి. తనుజానా లేకుంటే పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్తో అండ్ మంచి బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఇష్టమైతే హైప్ చేయండి, చిన్న ఛానలే, ప్లీజ్ హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వాయిస్ ఆఫ్ మీకి అనేది నాది ఇన్స్టాగ్రామ్ ఉంది, రోజు రీల్స్ వస్తుంటాయి. అండ్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ఇమీడియట్గా నేను దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి. అండ్ మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.